నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు సర్వేలతో నిమగ్నమై ఉన్నాయి. ఎవరికి వాళ్ళే రకరకాల టీమ్స్ రంగంలో తెచ్చుకున్నారు. అదేవిధంగా కొన్ని సర్వే సంస్థలు కూడా ఎన్నో ఏళ్ళుగా, అంటే ప్రతి ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేయడం, కొన్ని సర్వేల్లో ఎక్కడైతే కరెక్ట్గా ప్రజల యొక్క పల్స్, ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని సర్వేలు చేయడం జరుగుతుంది. చాలా సంస్థలు సర్వేలు చేస్తాయి. కానీ కొన్ని సంస్థలు చేసే సర్వేలు నిర్దిష్టంగా, సమాంతరంగా, ఎక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాభిప్రాయం మేరకే బేస్ చేసుకుని వారి అభిప్రాయాన్ని రకరకాల రూపేణ, అంటే ఆ ప్రజలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు వారికి ఉన్న అభిప్రాయాలు ఏంటి చెప్తే అవన్నీ పరిలో తీసుకుని సర్వేలు చేస్తారు. మరి సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, ఏ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఏ పార్టీకి ఎక్కువగా షేర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ. రాజకీయ పార్టీలు సర్వే, ఒక టికెట్, ఒక కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత అభ్యర్థి పోలింగ్ డేట్కి మధ్యలో ఆ అభ్యర్థి యొక్క రాజకీయ పరిజ్ఞానం ఎలాగుంది, రాజకీయ పరంగా ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతున్నారు, ఈ వ్యక్తి పట్ల లేదా ఈ పార్టీ పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది, ప్రజలు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తననో, లేదంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఎలా పనిచేశాడు, లేదంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాడు, 5 సంవత్సరాలు ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్కన పోరాడాలి లేదన్నది కూడా చెక్ చేస్తారు సహజంగా. ఇవన్నీ అయిపోయిన తర్వాతే సర్వే ప్రాథమికంగా ఒక ప్రణాళిక రూపొందించుకుని సర్వేలు ప్రకటించి ఒక అంచనాకు వచ్చి బయటికి రిలీజ్ చేస్తారు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని సర్వే, అంటే అనేక సంస్థలను ఆత్మసాక్షి సర్వే ఉంది. ఆల్రెడీ ఆత్మసాక్షి సర్వే నిన్ననే బయటకు వచ్చింది. ఇంకా చాలా సర్వేలు వస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాతిపదిక ఆధారంగా కొన్ని దగ్గరగా అవుతున్నాయి. అంటే యాస్టీస్గా అయితే జరగదు. 1 సీటు 2 సీట్లు అటు, లేకపోతే 2 సీట్లు ఇటు, దగ్గరగా ఏ పార్టీ, ఏ జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుంది, ఎంతమంది ఎంపీ అభ్యర్థులు గెలుస్తారు, లేకపోతే ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తారని, అదేవిధంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరిగిన తర్వాత సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థులు గెలుపు అవకాశాల మీద ఆయా పార్టీల అధినేతలు సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం, బహిరంగ సభలు, రోడ్ షోలు పెట్టే కార్యక్రమం చేస్తారు. అంటే కేడర్లో కొంత ఉత్సాహాన్ని తీసుకొస్తే అది పోలింగ్ నాటికి అభ్యర్థికి ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మన ఎంటీవీ దగ్గర ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఒక సర్వే సంస్థ. మన అన్ని రాష్ట్రాలు ఈ సర్వే సంస్థ ఇప్పటికే చాలా సర్వేలు చేసే, దగ్గరగా వాళ్ళ సర్వేలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన విధంగానే కర్ణాటకలో కానీ, అదేవిధంగా గుజరాత్లో కానీ, ఇతర రాష్ట్రాలు కూడా వీళ్ళ సర్వేల ఆధారంగానే వీళ్ళ అధికారంలోకి రాగలిగాయి. అంటే ఒక్కొక్కసారి మైనస్ అవ్వచ్చు, ఒకసారి ప్లస్ అవ్వచ్చు, అది వేరే. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే సంస్థ, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ మనకు ఒక సర్వే లిస్టు, కొంత సమాచారం మనకు వచ్చింది. అది ఎంటీవీకి అందింది. మరి
25 పార్లమెంట్లో 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎంత పర్సంటేజ్ ప్రజల నాడి ఏ విధంగా ఉందన్న దాని మీద మన దగ్గర కూలంకుషంగా లెక్కలతో సహా ఉన్నాయి. అయితే నేను అన్ని 25 నియోజకవర్గాలు ఒకేసారి ఇప్పుడైతే చెప్పడానికి టైం చాలా ఎక్కువ అవుతుంది, వినడానికి కూడా మీకు సాధ్యపడతాం. ఈ నేపథ్యంలో దగ్గరకున్న పార్లమెంట్లు నర్సాపురం పార్లమెంటు, ఏలూరు పార్లమెంటు, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు, బందర పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు 5 నియోజకవర్గాలు ఇప్పుడు నేను మీకు పార్లమెంట్ అభ్యర్థులు ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, అసెంబ్లీ క్యాండిడేట్స్ ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఎవరికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి మాత్రమే ఈ సర్వే సంస్థ చూపిస్తుంది. మరి దీనిలో వచ్చిన సర్వేల ఆధారంగా ఇది కరెక్ట్ అవుతుందంటే ఇంక ఎలక్షన్కి 30 రోజులు ఉంది, 35 రోజుల దాకా. కాబట్టి తాజాగా నిన్న గత వారం 4-5 రోజుల్లో జరిగిన సర్వే ఆధారంగా అభ్యర్థులు ప్రకటన అయిపోయిన తర్వాత జరిపిన సర్వే ఇది. మరి ఈ నేపథ్యంలో దగ్గరగా ఉన్న ఈ సంస్థ చేసిన సర్వేలన్నీ దగ్గరగానే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు. మరి 24 కౌంటింగ్ తర్వాత కానీ తెలియదు ఏది కరెక్ట్ కాదని. తాజాగా మన దగ్గర ఉన్న 5 పార్లమెంట్లకు సంబంధించిన స్థానాల్లో 2024 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ పార్టీ గెలుస్తుంది, ఎంపీలు ఏ పార్టీ గెలవబోతున్నారు, అవన్నీ మీకు క్లియర్గా నేను ఇప్పుడు మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 2019లో నర్సాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి రెబల్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచారు 2019లో. మరి 2024కి వచ్చేసరికి ఒక బీసీ మహిళ, ఎవరు ఊహించిన విధంగా నర్సాపురం పార్లమెంట్ పెట్టిన తర్వాత ఒక బీసీ మహిళని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పెట్టింది. అదేవిధంగా టీడీపీ మీన్స్ బీజేపీ అలయన్స్లో కూటమి అభ్యర్థిగా నిన్ననే భూపతిరాజు శ్రీనివాసవరం గారిని ప్రకటించింది, నిన్నగాక మొన్న. ఈ నేపథ్యంలో నర్సాపురం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1 ఆచంట, 2 పాలకొల్లు, 3 నర్సాపురం, 4 భీమవరం, 5 ఉండి, 6 తణుకు, 7 తాడేపల్లిగూడెం. మరి నర్సాపురం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో ఏ పార్టీ గెలబోతుందో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ చేసిన సర్వే ఆధారంగా మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్గా ఎంటీ దగ్గర ఉన్న సర్వే రిపోర్టు నేను మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఆచంట 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి, సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 2024 ఎన్నికల్లో ఆచంట నుండి పోటీ చేయబోతున్నారు. మరి ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మరి అక్కడ టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి పీతాని సత్యాని గారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన పీతాని సత్యాని గారు అక్కడ పోటీలో ఉన్నారు. క్షత్రియ సామాజిక వర్గం చెరుకోట రంగనారాజు గారు, బీసీ సామాజిక వర్గం పీతాని సత్యాని గారు. మరి క్షత్రియ సామాజిక వర్గం కంటే బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకే అక్కడ ఎక్కువ ఉంది. మరి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ చేసిన సర్వే ఆధారంగా వైఎస్ఆర్సీపీ ఆచంట శ్రీరంగనారాజు గారు అభ్యర్థిగా ఉన్నారు. మరి అక్కడ సర్వే చేసిన ఆధారంగా 52% ఆచంట వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి ప్రజాభిప్రాయం సేకరించినప్పుడు 52% సానుకూలంగా అని చెప్పారు. అదేవిధంగా కూటమి అభ్యర్థికి 48%, కూటమి అభ్యర్థికి ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం 48% సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే 2024 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్లో ఆచంట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ 50%, అంటే ఇప్పుడు తాజాగా 52% ప్రజాభిప్రాయం ఆధారంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాచారం మేరకు 2024 ఎన్నికల్లో ఆచంట వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది
అనేది 52%. అదే టీడీపీకి కూటమికి 48%. నెక్స్ట్ పాలకొల్లు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే అక్కడ పాలకొల్లులో రెండోసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పోటీ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడు, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు, బాగా సబ్జెక్ట్ ఉన్న నాయకుడు, విద్యావంతుడు, డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మళ్ళీ 24 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరి పాలకొల్లులో ఒక బీసీ అభ్యర్థిని, చెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ ఒక ప్రయోగం చేసి పాలకొల్లు నుంచి గూడాల గోపి గారిని అభ్యర్థిగా ప్రకటించింది. మరి ఆర్థికంగా బలవంతుడు, సామాజిక వర్గం పరంగా కూడా ఆ ఏరియాలో మంచి పట్టుంది. కానీ ఒక సీనియర్ నాయకుడిని, కాపు సమాజానికి చెందిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి సీనియర్ నాయకుడైనా, అదేవిధంగా చాలా స్ట్రాంగ్ లీడరు, ప్రజలతో ఎప్పుడు మమేకమయ్యే లీడరు. మరి అక్కడ సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ చేసిన సర్వే ఆధారంగా పాలకొల్లు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 44% ప్రజలు అనుకూలంగా వారి ప్రజాభిప్రాయాన్ని చేసిన సర్వే ప్రజాభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థికి 56% పాలకొల్లు ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారంటే 24 ఎన్నికలలో పాలకొల్లు నుండి రెండోసారి టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు 56% ప్రజల అభిప్రాయం అనుకూలంగా వారి సర్వేలు ఇచ్చిన ఆధారంగా 56 అంటే రెండోసారి ఖచ్చితంగా గెలవబోతున్నారు పాలకొల్లు నుంచి టీడీపీ అభ్యర్థి అనేది వాళ్ళ సర్వేలు వచ్చిన అభిప్రాయం. మరి అదేవిధంగా నరసాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2024 ఎన్నికల్లో ప్రస్తుత వైఎస్ఆర్సీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు గారు పోటీలో ఉంటున్నారు. మరి అదేవిధంగా నరసాపురం పార్లమెంట్లో రెండోసారి 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొమ్మిడి నాయకర్ గారు మళ్ళీ 24 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మరి బొమ్మిడి నాయకర్ గారు పోటీ చేయబోతున్నారు. మరి నరసాపురం పార్లమెంట్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున చేసిన సర్వే పార్టీ తరఫున అంటే ప్రజల అభిప్రాయం సేకరించినప్పుడు వైఎస్ఆర్సీపీకి 46% ప్రజలు సానుకూలతను వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా 50% అంటే 50% కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారికి ప్రజల సర్వేలో సానుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే ఇంచుమించుగా 2024 ఎన్నికల్లో నరసాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూటమి అభ్యర్థికి గెలవడానికి అవకాశాలు ఉన్నట్టుగానే ఈ పర్సంటేజ్ ఆధారంగా అర్థమవుతుంది. అదేవిధంగా భీమవరం 2019లో సంచలనాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా భీమవరం నియోజకవర్గం మీద రాష్ట్ర ప్రజలందరూ దృష్టి పెట్టారు. కారణం పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ గ్రంథి శ్రీనివాస్ గారు పోటీ చేశారు. ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని బెట్టింగ్స్ కట్టారు. గ్రంథి శ్రీనివాస్ గారు గెలుపు తథ్యం అని చెప్పి కొంతమంది బెట్టింగ్లు కట్టారు. మరి ఈ నేపథ్యంలో భీమవరం నుండి మళ్ళీ 24 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ గారే రంగంలో ఉండబోతున్నారు. మరి గట్టి నాయకుడు, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రాన్ని కూడా భీమవరానికి తీసుకొచ్చి మంత్రి పదవి కాదని జిల్లా కేంద్రాన్ని భీమవరంలో పెట్టారు. శాశ్వతంగా నిలిచిండేది జిల్లా కేంద్రం అని. మరి ఈవేళ ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్ చేసిన సర్వేలో భీమవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సర్వే రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. 50% ప్రజలు భీమవరం నియోజకవర్గంలో 50% ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారికి
అనుకూలంగా అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా కూటమి అభ్యర్థికి 48%. మరి కూటమి అభ్యర్థి భీమవరం నుండి మరి 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం జనసేనలో చేరి కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్న రామాంజనేయులు గారు, అంజిబాబు గారు అని అంటారు, అలియాస్ అంజిబాబు గారు, అందరికీ నోటెడ్. మరి అంజిబాబు గారికి 48% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంటే 2024 ఎన్నికల్లో భీమవరం నుండి మరి ఒక వైసీపీకి కూటమి అభ్యర్థికి 2% డిఫరెన్స్ ఉంది. మరి ఈ 50% ప్రజలు తమ అనుకూలత వ్యక్తం చేసిన క్రమంలో 2024 ఎన్నికల్లో భీమవరంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ గెలుపు దిశగా ఉందని చెప్పి ఈ సర్వే ఆధారంగా అర్థమవుతుంది. మరి అదేవిధంగా ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలో ఇప్పటికీ గతంలో టీడీపీ స్థాపించిన నాటి నుండి ఎన్నో ఏళ్ళుగా అక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. గతంలో కలిదిండి రామచంద్రరాజు గారు మాజీ మంత్రి, అదేవిధంగా ఎర్ర నారాయణస్వామి గారు అక్కడే గెలిచారు. అదేవిధంగా చాలామంది కనుమూరి బాపిరాజు గారు ఉండి నిండా గెలిచారు. అదేవిధంగా చాలామంది ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన ఉండి నియోజకవర్గంలో మళ్ళీ కలవపూడి శివ గారు 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం రామరాజు గారు మంతెన అంటే అలియాస్ రాంబాబు గారు, అందరికి నోటెడ్. రాంబాబు గారు కూటమి అభ్యర్థిగా ఉండి నుంచి ఉన్నారు ఈవేళ. మరి అక్కడ వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి నరసింహరాజు గారు మరి గతంలో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. మరి తక్కువ మెజార్టీతోనే బాగా నీరెస్ట్లోనే ఓడిపోయారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో మరి నరసింహరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. మరి ఉండి నియోజకవర్గంలో చూస్తే టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు గారికి 52% ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి అక్కడ టీడీపీ కంచుకోటకని ఉండిలో మరి 52% ప్రజలు సానుకూలంగా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మరి అక్కడ మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఆయన ఓటు బ్యాంక్ ఏమైనా చీలిస్తే ఒకవేళ రామరాజు గారు ఓటు బ్యాంక్ ఎక్కువగా చీలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 52% మంతెన రామరాజు గారికి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి నరసింహరాజు గారికి 44% ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నరసింహరాజు గారికి 44% సానుకూలత వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా తణుకు నియోజకవర్గం చాలా టఫ్గా ఉండే నియోజకవర్గం. మరి ఎంతోమంది ప్రముఖులు గతంలో చాలామంది ముల్లపూడి వెంకటకృష్ణారావు గారు మరి వాళ్ళే కాకుండా చాలా ఆ కుటుంబం నుండి ముల్లపూడి కుటుంబం నుండే చాలామంది ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు ఆ కాన్స్టిట్యున్సీలో. మరి వీళ్ళ రెండోసారి అంటే గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు కారుమూరు నాగేశ్వరరావు గారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ద్వారకా తిరుమల జడ్పీటీసీకి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. తర్వాత తణుకులో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. 2019లో విజయం సాధించారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మళ్ళా ఎన్నికల బరిలో ఉన్నారు. మరి చక్కగా ప్రజలతో మమేకం అవుతుంటారు, ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటారు. మరి మా ఎమ్మెల్యే నుండి మంత్రి అయ్యారు. మంత్రి ఉన్నా కూడా చాలా సామాన్యుడికి దగ్గరలో. మంత్రి అంటే సహజంగా మంత్రి గారిని కలవాలంటే స్థానికంగా ఉన్నవాళ్ళు లేదంటే సామాన్యుడికి కలవాలంటే కొద్దిగా ఏదో ఒక పెద్ద నాయకుడిని పట్టుకుని మంత్రిని కలవాలి. కానీ తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారిని కలవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. మరి ఆయనే ఓపెన్గా దగ్గరగా ఉంటారు, ప్రతినిత్యం ప్రజలతో మమేకం అవుతారు. చిన్న పిల్లవాడు వెళ్ళినా కూడా చక్కగా మాట్లాడతారు. మరి ఆయనే బయటకు వచ్చి హాల్లో నుంచి కూర్చున్న ఆ రూమ్లోంచి బయటకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని వాళ్ళతో చక్కగా మమేకమయ్యి ఏంటి చిన్న తమ్ముడు, ఏంటన్నా, ఏంటి అక్క అని చెప్పి చక్కగా ఆప్యాయంగా మాట్లాడతారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. మరి అక్కడ టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ఐ, మరి అక్కడ టీడీపీ అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ. టీడీపీ అభ్యర్థి తణుకులో
ఆరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే తణుకు నియోజకవర్గం మళ్ళీ 24 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా రంగంలోకి వస్తున్నాడు. మరి అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ చాలా పోటాపోటీగా నువ్వా నేననే రీతిలో ఎన్నిక జరుగుతుంది. మరి ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్స్ చేసిన సర్వేలో చాలా టఫ్ ఫైట్ తణుకులో కనిపిస్తుంది. నువ్వా నేనా అన్నట్టంటే ఇద్దరికి కూడా 48%, వైఎస్ఆర్సీపీకి 48% తణుకులో, టీడీపీ కూటమికి 48%, ఇద్దరికి 48%. సర్వేలో ప్రజాభిప్రాయం వ్యక్తం చేశారు. మరి 50-50 ఛాన్సెస్ అంటే నువ్వా నేనంటే చాలా టఫ్ ఫైట్లో ఉంది. మరి ఇంకా ఎలక్షన్ ఇంకా 30 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్లో అన్ని పార్టీలు తమ వైపు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మరి ఎడ్జి వైసీపీకి ఉంటుందని మరి కొంత సర్వేలు ఆధారంగా తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తణుకు నియోజకవర్గానికి ఎడ్జిలో ఉంది, విజయ అవకాశాలకు ఎడ్జిలో ఉంది. మరి ఇంకా కొద్ది రోజుల్లో మన ఎడ్జిని ఇంకా పెంచుకుని మెజారిటీ తీసుకు అడుగులు వేస్తున్నా లేదనేది కొద్ది రోజుల్లోనే మళ్ళా ఇంకో సర్వే రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ రాదు మనకి. ప్రస్తుతం తణుకు పరిస్థితి. తాడేపల్లిగూడెం మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మరి సీనియర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం 2019లో ఎమ్మెల్యేగా తాడేపల్లి గురించి గెలిచారు. మళ్ళీ 24 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ గారు ఎన్నికల బరిలో ఉన్నారు. మరి 2019లో జనసేన అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 24 ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థిగా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు 2024 ఎన్నికల్లో. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారు వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి మధ్య హోరాహోరీ పోటీ తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. మరి ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చిన సర్వే, తాజాగా మనకు వచ్చిన సర్వే ఆధారంగా తాడేపల్లిగూడెంలో 42%, అంటే వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి 42% ప్రజలు తమ సానుకూలత కూడిన అభిప్రాయాన్ని సర్వే రూపంలో సర్వే చేసిన టీంకి వివరించారు. మరి అదేవిధంగా 42%, అదేవిధంగా కూటమి అభ్యర్థి తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థి శ్రీనివాస్ గారికి 52%, అంటే ఇద్దరి మధ్య 10% చాలా వ్యత్యాసం ఉంది. అంటే గెలుపు దిశగా విజయావకాశాలు 52%. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థికి అవకాశాలు ఉన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్ చేసిన సర్వేలో ప్రజాభిప్రాయం 52% కూటమి అభ్యర్థికి తమ సానుకూలతను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ అయిపోయింది 7 నియోజకవర్గాల్లో. మరి నరసాపురం పార్లమెంటు పరిస్థితి ఏంటి? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అయిపోయాయి. నరసాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఒక మహిళ, విద్యావంతురాలు, లాయర్గా ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీలో లాయర్గా పనిచేస్తున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళ గూడూరు ఉమా బాలగారిని వైఎస్ఆర్సీపీ నరసాపురం పార్లమెంట్ పుట్టిన తర్వాత ఒక బీసీ మహిళకి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. మరి ఇవాళ బీసీ మహిళ పోటీ చేస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా. మరి 2 రోజుల క్రితమే నరసాపురం పార్లమెంట్కి బీజేపీ అభ్యర్థి, అంటే కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవరం గారిని పోటీలో పెట్టారు. మరి ఇక్కడ పర్సంటేజీలు చూస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి 46.57% ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయాల్ని ఫస్ట్ ఆఫ్ సొల్యూషన్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 46.57. అదేవిధంగా కూటమి అభ్యర్థికి 50%, అంటే 50.58, అంటే 50.58 అంటే 50%. కూటమి అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి ప్రజలు సానుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే ఆధారంగా పర్సంటేజ్లు బట్టి చూస్తే పార్లమెంటు కూటమికి విజయ అవకాశాలకి అంచులో ఉన్నాయి, అంటే దగ్గరలో ఉన్నాయి. మరి రానున్న 35 రోజుల్లో మరి వైసీపీ ఇంకా బలం పెంచుకుని
గెలుపు దిశగా అడుగులు వేస్తుందా లేదనేది మరో సర్వేలో పూర్తి సమాచారాన్ని మీకు అందించడానికి అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.